హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మనకి క్విక్ వీడియో ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఏం పెడతాను అనేది. సో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం వెళ్ళిపోయాడు, మనం చూసాం. ఇప్పుడు వీక్ ఎలిమినేషన్లో నైనికా వెళ్ళిపోయినట్టుగా సమాచారం తెలుస్తుంది. సో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరెవరు వచ్చారు, ఏంటి ఆ కథా కమిషన్ ఏమైంది, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది. బట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగిపోయింది. ఎలిమినేషన్లో నైనికా అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో మనకు తెలుసు ఫస్ట్ వీక్లో బ్రహ్మాండంగా గేమ్ ఆడింది. ఆ తర్వాత వీక్స్లో అంతా కూడా సో వాళ్ళతో గాసిప్ గర్ల్స్ లాగా వాళ్ళతో కూర్చుని వాళ్ళతో ప్యాంపర్ చేసుకుంటూ ఆ గేమ్ అనేది తను కిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తన గేమ్ తనే తొక్కేసుకుంది అంటారు కదా, అలా తొక్కేసుకుంది అనమాట. ఎక్కువ శాతం విష్ణుప్రియతో ఉండటం, అలాగే సీతతో ఉండటం, ఇదంతా కూడా తన గేమ్ అనేది దెబ్బకొట్టింది. ఎక్కువ మాట్లాడలేకపోవడం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండటం, ఇదంతా కూడా నైనికాకి మైనస్ పాయింట్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే మిడ్ వీక్ వెళ్ళిపోవాల్సింది నైనికానే ఓటింగ్లో, ఎందుకంటే అంత లిస్ట్ ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ పర్సంటేజ్ కూడా చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ అనేది వచ్చింది. వెన్ ఆదిత్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తన పర్సంటేజ్ పెంచుకున్నా కూడా అంత ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ యూజ్గా రాకపోవడం అనేది నైనికాకి మైనస్ అయింది. అందుకనే నైనికా ఆ సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది క్విక్ వీడియో. సో అసలు ఏం జరిగింది, వైల్డ్ కార్డ్ ఎవరు వచ్చారు, ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఆ మార్పులు చేర్పులు ఏం జరిగినాయి, ఆ క్లాన్ ఇన్ఛార్జ్ ఎవరు, ఈ క్లాన్ వర్సెస్ ఆ క్లాన్ ఫైటింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. రేపటి వీడియోలో సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంది నాగార్జున అని కూడా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.